ఆమ్దపిండి 5 కేజీలు, చినికాయ చెక్క 5 కేజీలు, కానిక చెక్క 5 కేజీలు, వేపపిండి 3 కేజీలు, బెల్లము 3 కేజీలు, ఆవు మూత్రము 10 నుంచి 15 లీటర్ల ఆవు మూత్రము. మనం ముందుగా తయారు చేసుకున్న పిండి పదార్థములన్నీ ఈ 200 లీటర్ల ట్యాంకీలో నీళ్ళ డ్రమ్లో కలపాల్సి ఉంటుంది. తీసుకున్న డ్రమ్ములో 180 లీటర్ల నీళ్లు, ఒక అడుగు ఎల్తీ పెట్టి 180 లీటర్ల నీళ్ళల్లో ముందుగా మనము ఈ ఆమ్దపిండి తీసుకున్నాము. ఈ ఆమ్దపిండి 10 కేజీలు ఆమ్దపిండి పోసినాక నెక్స్ట్ కానిక పిండి సింకాయ చెక్క వేసుకొని ఇది 5 కేజీలు సింకాయ చెక్క వేసుకొని నెక్స్ట్ కానిక చెక్క మళ్ళీ వేపపిండి 3 కేజీలు వేపపిండి. ఇది బెల్లము 3 కేజీలు బెల్లము. నెక్స్ట్ 15 లీటర్ల మూత్రము. మనకు ఈ తీసుకున్న 5 పిండి పదార్థాలు, మనం పోసుకున్న 15 లీటర్ల ఆవు మూత్రము ఇలా పిండిలో 180 లీటర్ల నీళ్ళకు ఇలా ఫుల్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బాగా అన్ని ద్రావణాలు కలిసేట్టుగా 2-3 నిమిషాలు బాగా కలియబెట్టి దీన్ని ఇలాగే 3 రోజులు ఉదయం సాయంత్రము వేళల్లో ఇట్లా 1 నిమిషం పాటు సవ్య దిశలో తిప్పడం ద్వారా ఆ ఉండే పిండిలో ఉండే పదార్థములని ఒక్కొక్క పిండి ఒక్కొక్క రకం వేపపిండి సేదుకు, కానిపిండి ఒగురుకు ఇట్లా పలు రకాల పదార్థములు వాటిలో ఉండే గుణాన్ని బాగా వెలుపలికి వచ్చే విధంగా ఇట్లా 3 రోజుల తర్వాత ఒక అరటి చెట్టుకు 250 ml చిన్న చెట్లు, మళ్ళీ పొలం 250 చెట్టుకు 250 ml ప్రకారము చెట్లకు పోసుకుంటే చెట్లుకుండా చీడపీడలు బాగా పోయి చెట్టు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది సార్.